వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ అండి. నేను డాక్టర్ సుష్మిత. ఇవాళ మనం ఓవరీస్ గురించి మాట్లాడుకుందాము. ఓవరీస్ బేసిక్ ఫంక్షన్ రెండు ఉంటాయండి. ఒకటి ఎగ్ రిలీజ్ చేయడం, రెండు హార్మోన్స్ రిలీజ్ చేయడం. ఎగ్ రిలీజ్ అయినప్పుడు మనకి ప్రతి నెల మెన్సెస్ అనేది వస్తుంది. దానివల్ల బాడీ ఒక రెగ్యులర్ సైకిల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఒక గర్ల్ ఉమెన్గా మారడానికి బాడీలో కావాల్సిన మార్పులన్నీ కూడా ఈ ఓవరీస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ వల్ల జరుగుతుంది. ఒక ఫెమినైన్ మైండ్ సెట్ ఉన్న ఆడపిల్లల్లో ఈ ఓవరీస్ చాలా హెల్దీగా ఉంటాయండి. ఎందుకని నేను ఈ సెంటెన్స్ వాడాను? ఫెమినైన్ మైండ్ సెట్ ఉన్న ఆడపిల్లలు అంటే ఏంటి? ఆడపిల్లలు అంటేనే ఫెమినైన్ కదా, వాళ్ళు ఫెమినైన్గానే ఆలోచిస్తారు కదా అనుకోకూడదండి. ఇప్పుడున్న జనరేషన్లో ఆడపిల్లల్లో ఓవరీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు అంటే జనరేషన్స్ టుగెదర్ ఆడపిల్లలు బాగా సప్రెషన్లోకి వెళ్ళటం వల్ల, వాళ్ళు రెబెలియస్ థాట్ ప్రాసెస్ వల్ల మేము కూడా మగవాళ్లతో సమానంగా బయట తిరగాలి, బయట కష్టపడాలి, బాగా సంపాదించాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, అది తప్పు కాదు. మైండ్ సెట్లో నాకు అదే ప్రయారిటీ, ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకోవటం, పిల్లల్ని కనటం, పెంచటం, వాళ్ళకు కావాల్సిన న్యూట్రిషన్ బాధ్యత అనేది నాది, లేదా ఒక కేరింగ్ మైండ్ సెట్ అనేది ఎప్పుడైతే పోయి కాంపిటేటివ్ మైండ్ సెట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఫీమేల్ హార్మోన్ అనేది బాడీలో బాగా తగ్గుతుంది, మేల్ హార్మోన్ డామినెన్స్ పెరుగుతుంది. ప్రకృతి సిద్ధంగానే ఆడదానికి న్యూట్రిషన్ అంటే కేరింగ్, జాగ్రత్తగా చూసుకోవటం, అన్ని అమర్చుకోవటం, ప్రేమగా ఉండటం, సున్నితంగా ఉండటం, అర్థం చేసుకోవటం, ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా ఆడదానికి ఉండే లక్షణాలు. ఎప్పుడైతే ఈ లక్షణాలు తరతరాలుగా సప్రెస్ చేయబడి ఈ లక్షణాలు ఉంటే ఒక వీక్ పర్సన్ కింద కన్సిడర్ చేయడం మొదలుపెట్టారో ఆడవాళ్ళు, నాకు ఈ లక్షణాలు వద్దు, నేను మగవాళ్లతో సమానంగా ఉంటాను, బాగా సంపాదిస్తాను, బాగా స్ట్రాంగ్గా తయారవుతాను, ఫిజికల్గా స్ట్రాంగ్గా అవుతాను, నాకు ఎంత మంచి శాలరీ ఉండి ఎంత హై పొజిషన్లో ఉంటే నన్ను అంత రెస్పెక్ట్ ఇస్తారు అనే ఒక ట్రామా చాలా తరాలుగా ఫేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫీమేల్ హార్మోన్, ఆ ఫెమినైన్ నేచర్ అనేది ఆడవాళ్లలో తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే సిచ్యువేషన్స్ డిమాండ్ అట్లా పెరిగిపోయింది. ఆ ఫెమినైన్ హార్మోన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో బాడీలో, మేల్ హార్మోన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఓవరీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి.